తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య. రేపు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ అధ్యాపకుల సంతావన పేరిట బహిరంగ సభ చేయబడుతున్నారు. ఇటు ఎన్నికల కోడ్ ఉందంటూ సభకు పర్మిషన్ ఇవ్వని హైదరాబాద్ పోలీసులు సభ నిర్వహణకు అనుమతి కోరుతూ హైకోర్టును అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. వారం తర్వాత సభ నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు బీసీ సంఘాలు. ఇటు విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగిన బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య 2 ఏళ్లుగా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని చెప్పేసి ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ఇటు విద్యార్థుల భవిష్యత్తును కూడా ఈ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుందని, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విషయంలో కొనసాగుతున్న ప్రైవేట్ కాలేజీల ఈ బంద్కి ఎండ్ కార్డ్ పడబోతుందా లేదా? ఒక రకంగా ప్రస్తుతానికైతే వీళ్ళు ఒక గవర్నమెంట్కి సంబంధించి ఒక తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి ఇటు బీసీ నాయకులతో పాటు ఆర్ కృష్ణయ్యతో పాటు వీళ్ళందరూ ఉధృతంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మొత్తానికైతే గవర్నమెంట్ విద్యార్థుల భవిష్యత్తుని ప్రమాదంలో పడేస్తుందని చెప్పేసి చెప్పుకొచ్చారు, ధర్నా చేశారు, అలాగే ముట్టడి చేసే ప్రయత్నం కూడా చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులని జారీ చేయాలి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు వారం రోజుల్లో ప్రభుత్వం దీనిపై స్పందించాలి, వారం రోజుల తర్వాత వీళ్ళకి ఈ సభను నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మొత్తానికైతే చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. ఒక రకంగా ప్రైవేట్ కాలేజెస్ తెలంగాణ మొత్తం బంద్ నిర్వహిస్తున్నాయి. దాదాపు 1200 కోట్లు హామీ ఇచ్చి దాంట్లో 200 కోట్లు మాత్రమే ఫీజు రీఎంబర్స్ చేశారు. కొన్ని వేల కోట్లు ఇంకా రావాల్సినవి ఉన్నాయి. మేము ప్రైవేట్ కాలేజీలని నడపలేకపోతున్నాం, విద్యార్థుల భవిష్యత్తుకు కూడా ఇది ఒక ఆటంకం, వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయిందని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు చెప్పుకొచ్చారు. ఒక అల్టిమేటంని కూడా ఇచ్చారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనతో మాట్లాడారు. ఆయన మాట్లాడి హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగించారు కాలేజెస్ని. కానీ ఏవైతే నిధులని వాళ్ళకి ఇస్తా అని హామీ ఇచ్చారో 1200 కోట్లలో 200 కోట్లు మాత్రమే ఇవ్వడంతో మొత్తానికి మళ్ళీ బంద్కు దిగారు. ఈ బంద్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మొత్తానికి ఒక సభని నిర్వహిద్దాం అనుకున్నారు.